ఈరోజు మనం రాయలసీమ స్టైల్ సాంబార్ చేద్దాం. చూసేద్దాం ఆ రెసిపీ ఎలా ఉంటుందో. మన ఛానల్ని కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది మన రెసిపీ రాయలసీమ స్టైల్ సాంబార్. కడిగిన క్యారెట్, తరిగిన క్యారెట్ ముక్కలు, ముల్లంగి, చిన్న ఎర్రగడ్డలు, ములక్కాడ ముక్కలు, బీన్స్, తరిగిన ఉల్లిపాయలు, టమోటా, వట్టి మిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, మెంతి, కరివేపాకు దోరగా వేయించుకొని తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. కందిబ్యాళ్ళని కుక్కర్లో వేసి సరిపడా వాటర్ వేసి ఒక 2 గ్లాసెస్ వాటర్, ఒక 6 విజిల్స్ లేదా ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసేసాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్ వేడైన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, చిన్న ఎర్రగడ్డ, తెల్లగడ్డ బాగా వేగాలి. కాస్త బాగా దోరగా వేగిన తర్వాత నెక్స్ట్ కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు బాగా దోరగా వేగాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ రాయలసీమ స్టైల్ సాంబార్ కొత్తిమిరపకాయలు కూడా వేసేసాను. బాగా వేగాలి. బాగా వేయించిన తర్వాత బీన్స్, అన్ని వెజిటేబుల్స్ వేసి బాగా వేయించుకోవాలి. మునక్కాయలు, ముల్లంగి, క్యారెట్ అన్నీ వేసి బాగా దోరగా వేయించాలి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసి కామెంట్లో రాయండి ఎలా ఉంది అని. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టమోటా కూడా వేసేద్దాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తాం. కాసేపు మగ్గిన తర్వాత ఆఫ్ చేద్దాం స్టవ్. కొద్దిగా సాల్ట్ వేసి వేగిద్దాం. బాగా సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 to 10 minutes లీవ్ చేద్దాం. మధ్యలో మాడకుండా ఒక్కొక్కసారి చూసుకుందాం. కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి, ఆఫ్ చేశాను. జీలకర్ర, మెంతి, కరివేపాకు పౌడర్ చేస్తున్నాను.
కుక్కర్ ఓపెన్ చేస్తున్నాం. చూడండి, ఇలా బాగా ఉడికిపోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ వాటర్ని సపరేట్ చేసి ఈ వాటర్ని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం కదా దానిలో వేసేద్దాం. ఈ వాటర్ని దీనిలో వేస్తాం. ఇప్పుడు చూడండి, బ్యాల్ ఇలా బాగా ఉడికిపోయినది కంది బ్యాలు. ఇప్పుడు ఈ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఉడికిన బ్యాల్ని స్మాష్ చేసుకోవాలి, చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం కొంచెం వేసుకోవాలి మన టేస్ట్ని బట్టి. ఇది కాస్త ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్. టూ టేబుల్ స్పూన్స్ కారం మీ ఇష్టం అండి, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువ తింటా. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పసుపు. నేను పౌడర్ చేశాను జీలకర్ర, మెంతి, కరివేపాకు దోరగా వేయించి పౌడర్ చేశాను. ఈ పౌడర్ని వచ్చి ఇప్పుడు దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. బాగా మిక్స్ చేసి కాసేపు ఉడకాలండి. ఒక 10 మినిట్స్ ఉడకాలి. ఇప్పుడు ఇక్కడ అది స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా కంది బ్యాలు, ఇది అంతా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము. బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాం మూత పెట్టేసి. ఒకసారి చూద్దాం, 10 మినిట్స్ అయింది కదా. ఓకే, బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసే ముందు హోమ్మేడ్ ఘీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాగా ఉందా లేదా అని. ఖచ్చితంగా మన ఛానల్ ఇది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి, రాయలసీమ స్టైల్ సాంబార్. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.
స్టవ్ ఆఫ్ చేసేసానండి. మన ఛానల్ని కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది మన రెసిపీ రాయలసీమ స్టైల్ సాంబార్.